కోవిడ్ వీళ్ళగా ఈ సెంటు బాటలు 10,000 పెట్టుకున్నాడు మావా. దీనికంటే మించిన రేట్లు ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఉరికి అట్ట కొట్టుకొని తెచ్చుకున్నాడు. అది కూడా కనబచ్చి అది వచ్చి జనరేటర్ మావా. ఇవి ఎక్కువ వచ్చి ఎడార్లో వాడతారు. ఇక్కడ సిటీలో కూడా అక్కడక్కడ వాడతారు. ఏం ప్రమోషన్ కాదు మావా. ఇక్కడ కైతాన్లో నిజామాబాద్ మా రెస్టారెంట్ బిర్యానీ ఉంటది. కేక్ అసలు భలే ఉంటది. అయితే నేను పనిచేసే ఇంట్లో స్కూల్ డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు ముసలాని ఎమర్జెన్సీగా హాస్పిటల్ కూడా దొరుకోపోవాలి మావా. ఇప్పుడు నేను ఫర్వాని హాస్పిటల్కి వచ్చిన టక్కమనే. ఇప్పుడు మీకు చూపించే ఏరియా ఏంటంటే అదైలే మావా. ఈ చుట్టుపక్కల సరౌండింగ్ లోనే నా కోవిడ్ పిల్లలు చదివేది. ఇక్కడ కోవిడ్ లో 12 దాకా స్కూల్ ఏమో, 12 తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీ. మీకు అక్కడ ఎదురుగా కనిపించే కార్లు ఏంటంటే ల్యాండ్ క్రూజర్ 2024 మో. కోవిడ్ ఎక్కువ వాడేది ఈ బండ్లేమో ల్యాండ్ క్రూజర్లే. కోవిడ్ లో రోడ్ల మీద పెద్ద బండ్లు అయినా కానీ లారీలు అయినా కానీ హైట్ లిమిట్ అనేది ఉంటామో. మళ్ళీ చాయ్ తాగేదానికి రెస్టారెంట్ కి పోయినాము. ఆ సడన్ గా చూస్తే మొన్న అన్న జ్యూసులు చేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆ మంచి జ్యూస్ రంగంలో పని చేసేలా, అందుకని ఆ మనిషి ఆ వృత్తిని మర్చిపోకుండా ఈ జ్యూసులు కూడా అమ్ముతాడు మా రెస్టారెంట్ లో. మనం యూట్యూబ్ లో వీడియో పెడతాం కాబట్టి లెక్క ఎగ్గొట్టి వచ్చేసిన. కొన్నిసార్లు నాకు పని అనేది తగ్గుతామో. ఎందుకంటే కోవిడ్ పిల్లకాయని ఇచ్చిపెట్టాను నేను. ఇప్పుడు ఫోన్ చేసి వద్దులే నా ఫ్రెండ్ తీసుకొచ్చాడని చెప్పినాడు. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పిలిచి అప్పుడు పోవాలమో. ఇంకా తొంగ నిద్రపోతాం. టేకం సబ్స్క్రైబ్.